అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెక్టెడ్. హలో, హాయ్, నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే బండి ఎత్తాను. అది బండే కాదు, మోటో బ్లాగ్ కూడా చాలా రోజుల తర్వాత చేస్తున్నాను. లాస్ట్ టైం కోయంబత్తూరు నుండి తిరుపతికి వచ్చాను కదా, వ్లాగ్ చేశాను. కానీ ఆ వ్లాగ్ నాకు నచ్చలేదు, అందుకని డిలీట్ చేసేసాను. ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా, అందుకని ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం అనమాట. ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తున్నారు కాబట్టి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. ఈ బండ్లు అయితే నేను, అబ్దుల్, ఇంకా ముందర షాహిద్ షాజు. మార్నింగే కొనుక్కుందాం అనుకున్నా, కానీ పోయేదారిలో ఉంటాయి కదా అనుకుని లైట్ తీసుకున్నాం. ఇప్పుడు పోతా ఖచ్చితంగా అమ్ముతారు. ఒకవేళ ఇక్కడ దొరకకపోయినా రెన్యూంటలో ఉంటాయి కదా షాప్స్, అక్కడ తీసుకుందాం. చాలా రోజుల తర్వాత బండి అయితే దొరికింది కాబట్టి ఇంకా రచ్చగొట్టాల్సిందే. ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే, పోయేప్పుడు మంగళం సైడు, వచ్చేప్పుడు రెన్యూంట సైడ్ వచ్చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే అప్ అండ్ డౌన్ ఒకే రూట్లో వస్తే బ్లాగ్ చేయడానికి కూడా బోరింగ్ ఉంటుంది కదా, అందుకనేసి ఇప్పుడు పోయేప్పుడు డిమార్ట్ సైడు, ఇంకా వచ్చేప్పుడు రేణిగుంట సైడ్ వచ్చేస్తాం. ఇటుపక్కకి అటుపక్కకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇటుపక్క రోడ్స్ బాగుంటాయి, ట్రాఫిక్ అయితే అస్సలు ఉండదు ఒకప్పుడు. కానీ ఇప్పుడు అటుపక్క రేణిగుంట సైడ్ రోడ్స్ అన్ని బ్లాక్ చేశారనమాట. కరెక్ట్గా బ్లిస్ హోటల్ దగ్గర అయితే ఇంకా బ్రిడ్జ్ కడుతున్నారు కాబట్టి మొత్తం బ్లాక్ చేస్తున్నారు. అందుకని ప్రతి ఒక్క బస్సు కూడా, బస్ స్టాండ్కి పోయే ప్రతి ఒక్క బస్సు కూడా ఇటుపక్క నుండే అన్నమాట పోయేది. దట్ థింగ్ అన్నమాట. అసలు మేము పోవాలనుకోలేదు. నైటే ఇంకా మామూలుగా యూట్యూబ్లో చూస్తా ఎయిర్పోర్ట్లో కూడా ఫ్లాగ్, అంటే ముంబై ఎయిర్పోర్ట్లో ఫ్లాగ్ హోస్ట్ అయినారు కదా, అది లాస్ట్ ఇయర్ వీడియో ఈరోజు అదే నిన్న నైట్ చూశాను అనమాట. ఇంకా దాన్ని చూసి అప్పటికి వెతికినాను అనమాట. తిరుపతి ఎయిర్పోర్ట్లో ఎవరైనా వీడియోస్ ఏమైనా పెట్టున్నారేమో అయినా. ఎన్ని వీడియోస్ చూసినా ఒక్కరు కూడా క్లారిటీగా పెట్టలా. అందుకని ఇంకా నేనే పెడతాం అనుకొని స్టార్ట్ అయినా. లాస్ట్ టైం షాహిద్ వాళ్ళు ఎయిర్పోర్ట్ పోయినాను అని చెప్పాను కదా, వాళ్ళు వచ్చి ఏం చెప్పారంటే 9కి ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తానన్నారు. కానీ నాకైతే నమ్మకం లేదు. ఎందుకురా అంటే అన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్లో ప్రతి ఒక్క చోట 8:30 లోపల అన్నీ ఫినిష్ చేస్తారనమాట. అందుకని ఫాస్ట్గా పోతాం. చెప్పానుగా ట్రాఫిక్ అని. మ్యాక్సిమం ఇంత ట్రాఫిక్ అయితే ఈ పక్క అస్సలు ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ నేను ఎయిర్పోర్ట్ పోయాను కదా, ఆ వీడియోలు కూడా చూడండి. అసలు ఇటు పక్క బస్సులే రావు. ఒకవేళ బస్సులు ఏమైనా వస్తాయంటే మ్యాక్సిమం అసలు బస్సులు ఇటు పక్క రావు. 90% అన్నీ రేణిగుంటకి చిట్టుకునే వచ్చేది. కానీ కడప కూడా మనం ఎటు కూడా వెళ్ళొచ్చు, కానీ బస్సులు ఇటు వెళ్ళవు రేణిగుంట సైడే. ఎందుకంటే బస్సులు రిలయన్స్ స్మార్ట్ డిస్ట్రిక్ట్ సర్కిల్ నుండి అటుపోతాయి అన్నమాట రేణిగుంట సైడ్. ఇప్పుడు ప్రతి ఒక్క బస్సు కూడా ఈ సైడే. అండ్ ఇక్కడ మాకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఎక్కడికైనా కాదు, కోయంబత్తూరు నుండి వచ్చేప్పుడు తిరుపతి బస్సు ఎక్కా, అంటే రేణిగుంటలో తిరిగి మళ్ళీ అక్కడి నుండి తిరుపతి బస్సు ఎక్కా. నేనేమనుకున్నానంటే ఇంకా అక్కడ బస్ స్టాండ్లో దింపుతాడేమో అనుకున్నా, కానీ ఇక్కడ నాకు వెంకీ జిమ్ దగ్గరే దింపాడు. అదొక ప్లస్ పాయింట్ అన్నమాట. జస్ట్ కరెక్ట్ ఆ వెంకీ జిమ్ దగ్గర నుండి ఒక 200-300 మీటర్స్ లోపల ఉంటుంది మా ఇల్లు. వాక్ కూడా వెళ్ళొచ్చు. తిరుపతిలో అయితే ట్రాఫిక్ వామ్మో, నా లైఫ్లోనే చూడలేదన్నమాట ఇంత ట్రాఫిక్. తిరుపతిలో అంత ట్రాఫిక్ ఉంది. మ్యాక్సిమం బెంగళూరు కూడా 2-3 టైమ్స్ వెళ్ళినా, అక్కడ కూడా చూడాను. దానికైనా మించిన ట్రాఫిక్ ఇది. కాకపోతే అక్కడ ట్రాఫిక్ ఒకటే, ఇక్కడ ట్రాఫిక్తో పాటు ఫుల్ డస్ట్ అయితే ఉంది. నేనైతే చాలా ఫాస్ట్గా వచ్చాను. షాహిద్ వాళ్ళు స్లోగా వస్తున్నారు, ఇంకా వాళ్ళ కోసం స్లోగా పోతున్నా. షాహిద్ వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి ఇంకా కొంచెం ఫాస్ట్ పెంచుదాం. ఈ బండికి మైనస్ పాయింట్ ఎలా అంటే మిర్రర్స్ పెరిగాయి అన్నారు కాబట్టి వెనకాల ఏ బండి వస్తుంది ఏమని తెలియట్లా. హెల్మెట్ వేసుకున్నాను కాబట్టి ఇట్లా తిరిగి చూడలేకపోతున్నా. పెద్ద ట్రాఫికే. ఓకే సార్, అబ్బో చాలా పెద్ద లైనే ఉంది.
మ్యాక్సిమం ఇంత ట్రాఫిక్ ఈ ప్లేస్లో ఇంత ట్రాఫిక్ నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా. మంది బైక్ కాబట్టి సర్రని వచ్చాను. కొంతదే కారు ఏమైనా తెచ్చుంటే ఇంకా కీలకతం దుకాణం బంద్, ఇంకా లైన్ ఫాలో అవ్వాల్సిందే. హైవేలోకి ఎంటర్ అయిపోయినాం. మ్యాక్సిమం ఇక్కడ నుండి 9 కిలోమీటర్స్ సర్రని కొడితే ఒక 10-15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. నేను ఏమనుకుంటున్నాను అంటే ఓవర్టేక్ అంతా మ్యాక్సిమం లెఫ్ట్ సైడే ఓవర్టేక్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా మిర్రర్స్ లేదు కాబట్టి ఓవర్టేక్ అంతా లెఫ్ట్ సైడే చేద్దామని ఫిక్స్ అయ్యాం. మనం రైట్ సైడ్ ఓవర్టేక్ చేయాలంటే వెనకాల ఏం వస్తున్నాయి ఏమని చూసుకోవాలి కాబట్టి, చూసుకోవాలంటే మెయిన్ కూడా మిర్రర్ కూడా లేవు, అది ఒక మైనస్ పాయింట్. అందుకని మ్యాక్సిమం లెఫ్ట్ సైడే. ఒకవేళ ఏమైనా ఓవర్టేక్ చేయాలనుకున్నా ఇండికేటర్స్ మస్ట్ అండ్ షుడ్. ఫ్లాగ్స్ దొరుకుతాయేమో అని, కానీ ఇక్కడ ఫ్లాగ్ కాదుగా, ఫ్లాగ్స్ ఉన్నాయి కానీ 10 రూపీస్ ప్లాస్టిక్ వస్తాయి, అవి ఉన్నాయి. అవి బండికి పెడితే ఇంక ఎగిరిపోతాయి ఖచ్చితంగా. ఎగిరిపోయేది కాదు, బెండ్ అయిపోతాయి అనమాట. అట్లా బెండ్ అయ్యే ఫ్లాగ్స్ బండికి పెట్టకూడదు అనుకుని గమ్మునుంటున్నాం. మేబీ ఫ్రంట్లో దొరకచ్చు అనుకునే ఎక్స్పోర్ట్ చేసుకుని పోవాలి, అంతే, ఇంకేం చేయలేము. మొత్తానికి ఎయిర్పోర్ట్కి అయితే ఎంటర్ అయిపోయినాం. కానీ ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయిందన్నారు, కానీ లోపల ప్రోగ్రామ్స్ అయితే ఇంకా 10-11 వరకు జరుగుతాయి అన్నారు. పోయి చూద్దాం. अरे कैश लाया नहीं अब्दुल मैं, कैश है तेरे कने मान देना सो कैश होना. టికెట్ అయితే 10 రూపీస్ జస్ట్ ఇక్కడ టికెట్ ఇస్తారు, మనం పే చేయాల్సింది అక్కడ పే చేయాలన్నమాట. చాలా ఎక్స్పెక్ట్ చేసుకొని వచ్చాను కానీ టేస్టింగ్ అయితే అయిపోయింది. వచ్చి రూపాయికి లాభం లేదు. లేట్ ఎవరు అంటే ఇడే బిన్నగా రారా అంటే రాలేదు. అట్లీస్ట్ ఎన్సీసీ అయినా జరుగుతుంది, పోయి చూద్దాం. By constructing monitoring system overall, keeping saturation of standards of for to blood flow on this. Thank you very much. क्या बोले वीडियो का Now I request Sri Satish Kumar, Fire Service Commander, who will seek dispatch order from Airport Director, sir. Fireproof. Break off. इधर ही चाहते हैं. Now I request Shri Umapati ji, डिस्पस PSF Sub Inspector, to seek dispatch order from Airport Director, sir. इनुपरा पोलिस अरे कंजुलान जाकर है. अब एनसीसी ये चलता सिंह ट्रेनिंग गंगा रखती फस्ट वो बस ट्रेनिंग छपाले को मारे ना तो बस
గన్ను ఉట్టాలి మనమైతే పర్ఫెక్ట్ టైమింగ్ వచ్చినాం. ఫ్లాగ్ హెస్టింగ్ అయిపోయినా పర్లేదు, మనం మెయిన్ చూడాల్సింది ఇదే అన్నమాట. జరుగుతుంది, చూద్దాం ఎట్లా అవుతుందో పరిస్థితి తగ్గట్టు. స్పీచ్ అంతా అయిపోయింది, కరెక్ట్గా స్పీచ్ అయ్యింది, మనం ఎంటర్ అయినాం అన్నమాట. అంతా బాగానే జరుగుతుంది, పోలీస్ తరం లేకపోతే చాలు. మనమైతే వాళ్ళు స్ట్రైట్గా ఉన్నాం, ఇంకా వాళ్ళు वो कहते हैं कि चूड़ी की खनखन सुन ले, रुझुन सुन ले पायल की। वो कहते हैं कि चूड़ी की खनखन सुन ले, रुझुन सुन ले पायल की, आंखों का आंचल सुन ले, खुशबू सुन ले संदल की। सुन ले जो प्रेयसी की खातर ताजमहल बनवाते हैं, राजधर्म को छोड़ कभी जो जूफों में खो जाते हैं। वासनाम नर्तन करती महलों की ओ प्राचीर सुनो, ओ वैशाली की मगर वधू, ओ दीवाने जहांगीर सुनो। वर्तमान कट नतमस्तक है इन दुश्मनों से आठ मिला शमशीरें तानी होती हैं, सही अर्थ में उसी के बनने जवानी होती है। अब आपके सामने एक बेहतरीन डेमोस्ट्रेशन किया जाएगा, जिसमें वेपन है इंसास राइफल, 9mm पिस्टल और AKM, जिसको ऑटोमेटिक क्लासिक फॉर मशीन गन बोला जाता है, जिसमें हमारे जांबाज कमांडोज वेपन को खोलेंगे और साथ ही उसको तरतीब बार जोड़ने का प्रयास करेंगे। स्टॉप करना क्या चलता है? चलता इट विल बी Yeah, it's doing well. Right person is coming. Yeah, they're jogging in the airport front with that singing, jogging. Manager is coming. What the hell is happening? What the hell? That manager is बाबा ऐसे डब्बा में भी करते हैं, डायरेक्ट से खून डालना था। डेमोस्ट्रेशन आज दो लेना नहीं रहे, किस लेना? इसमें एक मिनट में 30 राउंड खेल किए जाते हैं और इसकी मार्क क्षमता है 400 मीटर। जो बेहतरीन हथियार है, अभी इंसाफ की तरफ से बात खोलने का प्रयास करते हुए मिस्टर परवीन कुमार, रवीश कुमार, शंकर प्रधान अभी पिस्टल पे आ गए हैं, जिसको 9mm पिस्टल बोला जाता है, जिसकी मार्क क्षमता अबाउट 30 मीटर होती है। మనోడు లడ్డూలు ఇచ్చినాడు, సంతోషంతో లడ్డు తింటున్నాడు. और ये कुछ ही सेकंड में हमारे समाज कमांडो ने अब आगे ये राइफल को वापस जोड़ेंगे। आपने टाइम नोट किया होगा, मात्र 20 सेकंड में तीनों वेपन को खोल दिया। वेपन को जोड़ते हुए आप देख सकते हैं क्या स्पीड है कमांडो की, जो किसी भी मुश्किलों का सामना कर सकते हैं। उनको खास ट्रेनिंग दी गई है। एक बेहतरीन डेमोस्ट्रेशन आपके सामने तैयार हुआ। और ये चीज कर दिया है कि वेपन ठीक ठाक से बना है। Go ahead. You are butlering is talk about it. दो कमांडोज अपना काम पूरा कर चुके हैं। ये दोनों स्टेशन कंप्लीट। कौन ट्रेन आ रहा? Bro side में. Bro ना live. Telecast. Insta लग रहा है. Japan में जा रहे हैं. नहीं आते हैं। वापस राइफल को खोलने का आप टाइम नोट कर सकते हो कितनी स्पीड है कमांडो की। बेहतरीन प्रदर्शन सुमित वर्मा, धर्मेंद्र राव जो क्वालिटी के नंबर है। आपको सुमित वर्मा का तो प्रदर्शन बहुत ही शानदार है। आप देख सकते हो कितनी स्पीड में बंदा खेला। टाइम 20 सेकंड लगा टोटल तीनों वेपन को खोलने में। ये वेपन थोड़ा खतरा है, ये सर्विस होता है। ये कौन है? मात्र 24 सेकंड्स में तीनों वेपन को खोलना। वापस जोड़ेंगे वेपन को। अंदर के जूस क्या करते हैं? पुलिस वाला आ गया। हमने लौटाए सिकंदर सर झुकाए हमसे डरते हैं
एक बेहतरीन डेमोस्ट्रेशन कि है नाम उनको जो इस देह को अमरात कर देकर जो इस जगत में सूर्य की जीवित कहानी हो गई। डेमोस्ट्रेशन के बाद में आपको एक शानदार डेमोस्ट्रेशन दिखाया जाएगा जिसमें रूल इंटरवेंशन की कार्रवाई की जाएगी, जिसको लीड कर रहे हैं। इसके बाद में आपको वेरियस पोजीशन फाइलिंग का डेमोस्ट्रेशन दिखाया जाएगा, जिस टीम को लीड कर रहे हैं एएसआई रजिस्ट्रार। अब आपको वेरियस पोजीशन का डेमोस्ट्रेशन दिखाया जाएगा, जिस सिचुएशन में कौन सी पोजीशन लेनी पड़ती है वो आपके सामने वगैरह पेश किया जाएगा, जिसमें उपयोग किया जा रहा है इंसाफ राइटर। तो 5.5 से सवाल इंसाफ राइटर मेरा और एक अनुरोध है कि हमें सिर्फ सोनू कुमार, ललित कुमार, पदम कुमार, सुनील चंद्र प्रधान, पश्चिम बंगाल। एक दो से नो स्पॉट पोजीशन, हाई स्पॉट पोजीशन, नो स्पॉट पोजीशन, जिसमें अबाउट 4 to 5 फीट की ऊंचाई पे यदि कोई दुश्मन है सामने आ रहा है तो पोजीशन ली जाती है। ये नीलिंग पोजीशन बोलते हैं, जिसमें 8 3 या 4 टिक सेटिंग पोजीशन ऊंचाई से नीचे की तरफ दुश्मन को पे निशाना लगाने के लिए सेटिंग पोजीशन का उपयोग किया जाता है। वेरियस पोजीशन, इसमें सेटिंग पोजीशन से लेकर स्टैंडिंग पोजीशन का आपको सामने डेमोंस्ट्रेशन किया जाएगा। वेरियस टाइप ऑफ पोजीशन, आपके सामने बेहतरीन डेमोंस्ट्रेशन का प्रदर्शन किया जाएगा, जिसमें रूम इंटरवेंशन की कार्रवाई की जाएगी। कोई रूम होगा, इसमें एक टेररिस्ट छिपा बैठा होगा, इसमें हमारे कमांडोज अपनी टैक्टिक से आतंकवादी को नुकसान करेंगे। कमांडोज तैयार। ऐसा है हाँ हाँ टेररिस्ट है तो कैसा ये करते सो हाँ मैं चप टेररिस्ट बुलेट्स आते हैं नहीं ओरिजिनल करना ओरिजिनल वेट उठा सके हाथ पेन से आता डुप्लीकेट कर बोलना नहीं डमी कर बोलना टेररिस्ट को कोर्डन पहले से कर लिए गए हैं तो भाग नहीं सकता। स्पीड देते हैं ना उन्होंने टेररिस्ट प्रैक्टिकल मूवमेंट के साथ फोन की आगे लोग पुलिस के पीछे एंटीफाइड एंड एटीएम का यूज करते हैं। फैमिली क्या हमें हाथ पे नहीं हाथ ग्रुप में कुंची करने के लिए रेडी है। चेयरमैन आया किसी एक 2 पेयर बन गए हैं रूम इंटरवेंशन के लिए। इनको पता नहीं है कि कौन से रूम में टेररिस्ट छुपा हुआ है।
एरिया में क्लियर करते हुए नज़दीक आते हुए, क्योंकि फायर किधर से भी आ सकता है, क्या पता कोई टेररिस्ट किधर भी छुपा हो सकता है। चारों तरफ के एरिया को क्लियर करते हुए कमांडोज रूम इंटरवेंशन की कार्रवाई के लिए तैयार है। अब आपके सामने एक रूम इंटरवेंशन की कार्रवाई की जाएगी, जिसमें ये इशारे से काम करते हैं, आप देख सकते हैं। यूनिट हम बोला है सुमित वर्मा, रविश कुमार, सुनील क्षेत्र प्रधान। अंदर बैठा है क्या दर्शन है पीछे से हाँ ये ग्रेनेड डाल दिया है, हाँ बैठा स्मोकिंग बम, जिसमें एरिया को रूम को क्लियर कर लिया गया है। जिसमें परवीन कुमार ने आगे वाले रूम से ये बम ग्रेनेड का साउंड आया है, मतलब कि इसी रूम में टेररिस्ट छुपा हुआ है। सुनील क्षेत्र प्रधान वहाँ కెమెరామ్యాన్ डालते हुए अंदर, और ये रूम ఈ చంబర్లో అయితే కెమెరామ్యాన్ ఉన్నాడు, టెర్రరిస్ట్ అయితే అక్కడ ఉన్నాడు. टेररिस्ट को मार गिरा है। ये आपके सामने टेररिस्ट मार गया है। तो आपसे नम्र निवेदन है कि आप तालियों से हमारे जमात के अफजाई करें। క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేయండి అంటున్నారు. కాకపోతే ఇక్కడ మొత్తం హిందీలోనే చెప్తున్నారు అనమాట. इसके बाद में हमारे स्निफर डॉग को बुलाया गया है। ये चेक करेंगे, एरिया को क्लियर करेंगे कि क्या ఇప్పుడు డాగ్ స్క్వాడ్ వచ్చి IOD చెక్ చేస్తారనమాట. क्योंकि आईओडी प्लांट कर दी गई है, तो उसको ये बहुत नुकसान दे सकती है। रूम को क्लियर करता हुआ टोल, इनके पास दो के पास स्निफ करने की क्षमता बहुत काफ़ी है, जो आम इंसान से 500 में रहता है। एक्सप्लोसिव को स्निफ करके पता लगा देता है, यदि एक्सप्लोसिव है वहाँ पर तो ये बंदा बैठ जाएगा। एरिया डेमोन्स्ट्रेशन कंप्लीट। एरिया कंप्लीट हो गया। एरिया को सर्च किया गया है, कुछ भी नेगेटिव नहीं मिला है, पॉजिटिव नहीं मिला है, और ये हमारे कमांडोज अपने डेमोन्स्ट्रेशन को कंप्लीट करते हैं। बेहतरीन तालियां होनी चाहिए। डेमोन्स्ट्रेशन कंप्लीट। विसर्जन की आज्ञा मानते एसआई विभाग में 3 माह देखने इधर से हाँ. 4 माह उन्हें हमारा तो हाइट था ना పోకూడదో తెలియదు కాబట్టి మనం అక్కడే ఉందాం, వెయిట్ చేద్దాం. ఇప్పుడు అలా ఒక సర్కిల్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వస్తారనమాట. మనం పోవచ్చో పోకూడదో తెలియదు కాబట్టి ఇక్కడే ఉందాం. నైట్లో వచ్చి ఉంటే బాగుండేది అనిపిస్తుంది నాకైతే ఎప్పుడు, ఎందుకంటే అక్కడ ప్లాంట్స్ డిజైనింగ్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, వాటికి అంతా ఫుల్ లైటింగ్ సెట్ చేస్తున్నారు అనమాట నైట్ కోసం. ఖచ్చితంగా నైట్ వచ్చి ఉండాల్సింది. నైట్ వస్తే ఇది మిస్ అవుతాం, అదే నైట్ చూడాలంటే ఇది మిస్ అవుతాం, ఇది చూడాలంటే నైట్ మిస్ అవుతాం. ఏం చేయలేము. ఇప్పుడు ప్రజెంట్ అయితే అక్కడ వస్తున్నారనమాట. టాప్ పోయి ఇక్కడ నుండి ఒక సర్కిల్ వేసుకొని మళ్ళీ ఇటు రిటర్న్ అవుతారు.
రాలేదు. నా దగ్గర ఫోన్పే, వీడి దగ్గర ఫోన్పే, వాళ్ళిద్దరి దగ్గర కూడా ఫోన్పేనే. ఇప్పుడు ఏం చేయాలనేది డౌట్. We don't know. I don't know. ऑनलाइन पेमेंट है क्या? ऑनलाइन पेमेंट कराया नहीं ना उन्हें, वो भी है। क्या कि ना अप टू 30 minutes 10 rupees. టైమింగ్స్ని బట్టి బ్రో ఫోన్పే ఉందా? అది अपना ना गाड़ी दोनों का चलता है। ఉన్నవి క్యూఆర్ కోడ్. ముప్పయా 15 1.5 hour నీకా 1.5 का 1 hour ఇచ్చా. ఇదంతా బొమ్మల కొట్రస్ స్ట్రీట్స్ అన్నమాట. వినాయక విగ్రహాలు వచ్చి తయారు చేస్తుండేది. చూద్దాం, ఒక్కొక్క స్ట్రీట్ పోయి చూసి వద్దాం. ఐ థింక్ ఈ మంత్ ఎండింగ్లోనే అనుకుంటా వినాయక చవితి. కొత్తవి అయితే ప్రింట్ చేస్తున్నారు. నేను బొమ్మల కోటర్స్ బ్లాగ్ అయితే చేయట్లేదు, జస్ట్ చూసుకొని వెళ్ళడానికే వచ్చినాను అనమాట. మాతారం ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా, కాబట్టి ఆ సాంగ్స్ ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నాం అన్నమాట. మేము పెయింట్స్ కొడుతుండే చూడండి. వైట్ కోటింగ్ వేసి దాని తర్వాత ఈ కోటింగ్ చేస్తున్నారన్నమాట వీళ్ళు.
పాత బొమ్మని ఇక్కడ రీమోడలింగ్ చేస్తున్నారు అన్నమాట. మేము ఎన్నిసార్లు వచ్చినామో మీ అన్నిసార్లు కూడా ఇక్కడే కొనింది వినాయకుడు బొమ్మలు. మ్యాక్సిమం 2 to 3 times పెట్టాను, అప్పుడు 3 times కూడా అక్కడే కొనింది. లాస్ట్కి ఇంటికి కూడా ఫ్లాగ్స్ పెట్టున్నారు. మన బండికి ఫ్లాగ్స్ లేదే. బ్లాగ్ ఇక్కడితో ఏం చేస్తున్నా. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.